హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. December 31st నైట్ మీరు అందరూ గట్టిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఆ రోజు మేము పార్టీ చేసుకోవడానికి ఎన్ని తప్పులు పడ్డాయి ఈ వీడియోలో చూసేయండి. వారం రోజుల క్రితం మా దండుపల్లి మ్యాచ్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ రోజు నైట్ పార్టీ చేసుకుందాం అని మాట్లాడుకున్నాం. ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఎవడైనా ఫోన్ చేస్తాడా పార్టీ గురించి మాట్లాడతాడని. కానీ ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఇలా అయితే లాభం లేదని చెప్పి నేనే మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఒక దగ్గర పిలిచేసాను. ఒకడు కూడా ఫోన్ చేయలేదని అడిగితే ఒకడేమో నా దాంట్లో బ్యాలెన్స్ లేదంటున్నాడు, ఇంకోటేమో నా దగ్గర డబ్బులు లేవరా నేను పార్టీకి రానంటున్నాడు, ఇంకోటేమో నేను ఎందుకు చేయాలరా అని అడుగుతున్నాడు. ఇలా ఒక్కొక్కడు ఒక రకంగా మాట్లాడాడు. అలా 5 నిమిషాలు సీరియస్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మా కుర్రాళ్ళంతా కలిసి ఎలాగైనా సరే పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. వెంటనే మా జోబీలో ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు కలెక్ట్ చేసుకుని సర్రమని స్కూటీలు వేసుకుని మాకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చేసుకున్నాం. రీసెంట్ గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి 150కి పార్టీ చేసుకున్నప్పుడు ఎలా అయితే వండుకుంటున్నామో సేమ్ ఇప్పుడు కూడా అలానే చేద్దాం అనుకుంటున్నాం. మన బిర్యానీ వీడియోలో టేస్ట్ బాగున్నదని చెప్పేసాను, కానీ టేస్ట్ కొంచెం తేడా కొట్టేసింది. ఆ రోజు బిర్యానీ ఎలా వచ్చిందని మా వంటకు కొంచెం ఫీల్ అయ్యి ఈసారి మా కోసం చికెన్ పులావ్ చేస్తాను అన్నాడు. ఇది ఎలా వస్తుంది ఏంటని చాలా భయంగా ఉన్నది. ఈసారి చికెన్ తో పాటు చేపలు కూడా తీసుకుని ఇవన్నీ ఎలా వండుకున్నాం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సరే, మరి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కింద కామెంట్ చేసేయండి.